హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విత్ రితీష్. గైస్, ఈరోజు జస్ట్ ఇందాకలే నేను T20 వరల్డ్ కప్ షెడ్యూల్ చూశాను. అండ్ అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది T20 వరల్డ్ కప్. అండ్ షెడ్యూల్ చూసినప్పుడు జస్ట్ నేను వెన్యూస్ మాత్రమే ఎక్కువగా చెక్ చేయడం జరిగింది. అండ్ ఆ వెన్యూస్లో చెక్ చేసినప్పుడు నాకు చెన్నై, బొంబాయి, ఢిల్లీ, అహ్మదాబాద్ తప్ప వేరే ఏ స్టేడియంస్ ఇండియాలో జరిగే మ్యాచెస్లో నాకు కనబడలేదు. హైదరాబాద్ కోసం నేను చూడని ప్లేస్ అంటూ లేదు. సెమీఫైనల్స్ కానీ, ఫైనల్స్ కానీ, సూపర్ ఎయిట్లో కానీ ఎక్కడైనా ఇస్తారేమో అని నేను చాలా చాలా ట్రై చేశాను. బట్ షెడ్యూల్లో అయితే హైదరాబాద్ నేమ్ లేదు, వైజాగ్ నేమ్ లేదు. వైజాగ్ నేమ్ అఫ్ కోర్స్ ఎప్పుడూ ఉండదు. అండ్ పాయింట్లోకి వస్తే ఎందుకు తెలుగు స్టేట్స్కి మ్యాచెస్ ప్రయారిటీ ఇవ్వట్లేదనే విషయం మాట్లాడుకుందాం. ఎందుకు ఇవ్వట్లేదని నేను రీసెర్చ్ చేస్తుంటే నాకు అసలు విషయం దొరకట్లేదు. ఏసీఏ ప్రెజర్ చేస్తుందో లేదో తెలియదు కానీ బీసీసీఐని మన తెలుగు స్టేట్స్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు. మెయిన్గా వేరే వేరే సోర్సెస్ నుంచి ఏసీఏకి అమౌంట్ వస్తుంది. బట్ మెయిన్ అమౌంట్ వచ్చేటప్పటికి మ్యాచెస్ కండక్ట్ చేస్తే దాని ద్వారానే అమౌంట్ అనేది వస్తుంది. అండ్ దాని ద్వారానే ప్లేయర్స్ అనేది మనం డెవలప్ చేయొచ్చు. మ్యాచెస్ జరగకపోతే మనం ప్లేయర్స్ మన దగ్గరే అమౌంట్ ఉండదు. బీసీసీఐ మనకి కన్వర్ట్ చేసిన దాన్ని ప్లేయర్స్ వెల్ఫేర్కి మనం పెట్టలేం. సో మ్యాచెస్ కండక్ట్ చేయడం ద్వారా చాలా చాలా యూజెస్ ఉన్నాయి. బట్ ఎవరు దీని గురించి క్వశ్చన్ చేయట్లేదు. మనకి ఎప్పుడు ట్రోలింగ్స్ కావాలి. మెయిన్లీ ట్రోలింగ్ విషయానికి వస్తే నిన్న వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్లో ఫైనల్లో 175 రన్స్ కొట్టి విన్ చేస్తే అక్కడ ఏజ్ కోసం మాట్లాడుకుంటున్నారు. ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి? ఓకే, 14 ఇయర్స్ కాదు, 18 ఇయర్స్ అనుకోండి. 18 ఇయర్స్కు వచ్చిన ఆ నాక్ అనేది చాలా బ్రిలియంట్ నాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆర్సీబీ ఉమెన్స్ వరల్డ్ కప్, ఆర్సీబీ ఉమెన్స్ ఐపీఎల్ కప్ కొడితే దానికి ట్రోలింగ్. జెమిమా రోడ్రిక్స్ అద్భుతంగా ఆడి వరల్డ్ కప్లో ఫైనల్ తీసుకెళ్తే దాని గురించి ట్రోలింగ్. మీరు క్రికెట్ ఎప్పుడు, ఉమెన్స్ క్రికెట్ ఎప్పటి నుంచి వస్తున్నారో నాకు తెలియదు కానీ 2014-15 నుంచి నేను ఉమెన్స్ క్రికెట్ స్టార్ట్ చేశాను. అండ్ అప్పటి నుంచి అసలు ఆస్ట్రేలియా టీం అంటే మైటీ వెస్టిండీస్ ఎలా ఉండేదో దాని డబల్ ఉంటుంది ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం. అలాంటి టీంని డిఫీట్ చేయడం అంటే అది మాటలు కాదు. బట్ జెమిమా డన్ ఏ గ్రేట్ జాబ్ ఇన్ వరల్డ్ కప్. బట్ దానికి కూడా ట్రోలింగ్స్. మనం ట్రోల్స్ చేస్తున్నాం కానీ మనకు కావాల్సిన దానికోసం మనం పోరాటం అనేది చేయట్లేదు. మెయిన్లీ ఆంధ్ర క్రికెటర్స్ అనేది ప్రెసెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆంధ్ర క్రికెటర్స్ టీమిండియాలో ఉండట్లేదు. అండ్ దానికోసం ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే నెట్ క్రికెట్, కౌంటీ క్రికెట్ చాలా వచ్చేసాయి. ఆ క్రికెట్ ద్వారా చాలా దారుణంగా క్రికెట్ స్పాయిల్ అయిపోతుంది. ఇంకొన్ని జనరేషన్స్లో అసలు ఆంధ్ర నుంచి క్రికెట్ అసలే ఉండరేమో అనిపిస్తుంది. పేరెంట్స్ సపోర్ట్ ఉండట్లేదు. ఇన్ని విషయాలు ఉన్నాయి. బట్ ఎవరు వాటి కోసం మాట్లాడట్లేదు. అండ్ స్పెషల్లీ మనకి కోచింగ్ సెంటర్స్ చాలా అవసరం. ఇప్పుడు సిటీస్లో చూసుకుంటే సిటీకి ఒక కోచింగ్ సెంటర్ ఉంటుంది. దాంట్లో స్పెషలైజ్డ్ కోచ్ కూడా ఉండట్లేదు. గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. చాలామంది పేదవాళ్ళు క్రికెట్ ఆడాలనుకుంటే వాళ్ళకి సరైన సోర్స్ అనేది లేదు. ఈరోజు మంత్లీ 10,000, 15,000 కట్టి వాళ్ళు జాయిన్ అవ్వాలంటే వాళ్ళు జాయిన్ అవ్వలేరు. నేను బొంబాయి వెళ్ళినప్పుడు చూస్తున్నట్లయితే వీధికి ఒక అకాడమీ ఉండేది. వాళ్ళు అంతలా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకనేది అంత గుర్తింపు ఉంటుంది ఇండియన్ టీంలో. బట్ వేరే తెలుగు స్టేట్స్కి వచ్చేటప్పటికి తెలుగు స్టేట్స్కి అసలు వాల్యూ అనేది లేదు క్రికెట్లో నా వరకు చెప్పాలనుకుంటే. ఈవెన్ ఈ లాస్ట్ 1.5 ఇయర్లో వైజాగ్ నెమ్మదిగా డెవలప్ అవుతుందని ఆనందపడే లోపు మరలా బిగ్ ఈవెంట్స్లో అసలు తెలుగు స్టేట్స్ నేమ్స్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అండ్ చెన్నై నేను అబ్జర్వ్ చేసినప్పుడు కూడా చెన్నై స్టేడియంలో కండక్ట్ చేసే మ్యాచెస్ అన్నీ చాలా నార్మల్ మ్యాచెసే. బిగ్ మ్యాచెస్ అన్నీ అహ్మదాబాద్, ఢిల్లీ అండ్ బొంబాయిలోనే జరుగుతున్నాయి. మెయిన్లీ నార్త్ స్టేట్స్, ఏదో నార్త్ స్టేట్స్ని తప్పు పట్టాలని కాదు, బట్ తెలుగు స్టేట్స్ ఎందుకు ఆ రీతిలో డెవలప్ అవ్వలేకపోతున్నాయి. అమరావతిలో స్టేడియం కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. బట్ ఇప్పటికీ ఎందుకు మ్యాచెస్ జరగట్లేదు? ఇప్పుడున్న వైజాగ్ స్టేడియంలోనే మ్యాచెస్ జరగకపోతే ఇంకా రానున్న స్టేడియంస్లో ఎలా మ్యాచెస్ కండక్ట్ చేస్తారని మనం అనుకోవచ్చు. మెయిన్లీ పేరెంట్స్ కూడా ఏదన్నా కేటగిరీలోకి వెళ్దాం అనుకుంటే ఎవరు సపోర్ట్ అనేది లేదు. సపోర్ట్ లేకపోతే ఎవరో కానీ ఎదగలేరు. ఆటో డ్రైవర్ కొడుకైన మహమ్మద్ సిరాజ్ డప్పు లేదు, ఏమీ లేదు. బట్
పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టే అతను ఆ లెవెల్ వరకు రీచ్ అవ్వగలిగాడు. అలా చాలా మంది పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉంటాయి. మన 2019 వరల్డ్ కప్‌లో విజయ్ శంకర్ ఆ ఇష్యూలోకి వస్తే విజయ్ శంకర్ నేమ్ ఎవరికైనా తెలుసా? అసలు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏమొచ్చిందంటే 11 యావరేజ్ ఉంది. 10 మ్యాచెసో 12 మ్యాచెస్‌కో 200 ఎంతో కొట్టాడు. ఆ యావరేజ్ పెట్టుకొని అప్పుడే ఎలా సెలెక్ట్ చేయగలిగారు? అప్పుడే క్వెషన్ చేసుంటే అంబటి రాయుడు ఇష్యూలో ఎవ్వరూ క్వెషన్ చేయలేదు. ఏదో 2, 3 రీల్స్ చేసి పక్కన కూర్చున్నారు తప్ప అంబటి రాయుడు అది చాలా సిన్సియర్ ఇష్యూ. 2019 వరల్డ్ కప్ పర్మనెంట్ 4th ప్లేస్‌లో పర్మనెంట్ ప్లేయర్ అయిన అంబటి రాయుడుని పక్కన పెట్టి 3D ప్లేయర్ అయిన విజయ్ శంకర్‌ని ఎలా తీసుకున్నారనేది అప్పుడు మనం క్వెషన్ చేయాలి. బట్ ఎవరు క్వెషన్ చేయలేదు. అప్పుడు పోనీ అతని యావరేజ్ చూసుకుంటే ఏమైనా బెస్ట్ ఉందా? అంటే సేమ్ నార్మల్ యావరేజే. 2015లో కూడా సేమ్ ఇష్యూ. స్టువర్ట్ బిన్నీ, రోజ్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీని తీసుకున్నారు. ఓకే. స్టువర్ట్ బిన్నీ ఒక రకంగా పర్లేదని చెప్పుకోవచ్చు. కానీ విజయ్ శంకర్‌ని రీప్లేస్ చేసి అంబటి రాయుడుని రీప్లేస్ చేసి విజయ్ శంకర్ తీసుకోవడం అనేది చాలా తప్పు. అండ్ ఆ టైంలో ఎవరు మాట్లాడడం కూడా మాట్లాడలేదు. మన పేజ్ ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుసు. నేను ముందు గల్లీ డగౌట్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్‌లో కూడా నేను ఇలాంటి పెట్టేవాడిని. బట్ అంతగా క్లిక్ అయ్యేవి కాదు. అండ్ ఈ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లో కూడా నేను ఫస్ట్ నుంచి ఆ టైప్ కంటెంట్ చేద్దాం అనుకునే నేను వచ్చాను. బట్ టికెట్స్ కంటెంట్‌లో కొంచెం రీచ్ పెరగడం వల్ల ఇవి కొంచెం లేట్ అయ్యాయి. అండ్ ఈ కంటెంట్‌కి అసలు రీచ్ కూడా ఇన్‌స్టాగ్రామ్ ఇవ్వట్లేదు. సో ప్లీజ్ ఈ కంటెంట్‌ని కొంచెం షేర్ చేయండి, రీషేర్ చేయండి. సో దట్ రీచ్ అనేది వస్తుంది. ఈ రీచ్ జస్ట్ ఎవరికైనా ఒక పెద్ద అఫీషియల్స్‌కి వెళ్తే వాళ్ళేమన్నా రియాక్ట్ అయ్యి కొంచెం కొంచెం వైజాగ్ స్టేడియం ఏమన్నా డెవలప్ చేస్తే దాన్ని బట్టి మనకి ఫెసిలిటీస్ వచ్చి ప్లేయర్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మెయిన్లీ గవర్నమెంట్ గ్రౌండ్స్ అనేది రావాలి. గ్రౌండ్స్ అనేవి చాలా డెమాలిష్ అయిపోయాయి. ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్నట్లయితే కౌంటీ క్రికెట్ పేరుతో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. నెట్ క్రికెట్ పేరుతో చాలా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఈ క్రికెట్ ఒరిజినల్ క్రికెట్ అయితే కాదు. అండ్ 1-1 మ్యాచెస్ అంటున్నారు, 2-1 మ్యాచెస్ అంటున్నారు. ఈ మ్యాచెస్‌తో అసలు అది ప్లే అనేదే కాదు. సో మన గేమ్ ప్లే కూడా చాలా స్పాయిల్ అయిపోతుంది. చాలా మంది డబ్బుల కోసం చాలా మంచి క్రికెటర్స్ ఈ యొక్క వల్ల పడిపోతున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ షుడ్ టుక్ యాక్షన్ అగైనెస్ట్ కౌంటీ క్రికెట్ అండ్ ద నెట్ క్రికెట్స్. నెట్ క్రికెట్స్ ఏదో సరదా కోసం ఆడితే పర్లేదు, కానీ పెద్ద ప్లేయర్స్ వచ్చి నెట్ క్రికెట్ ఆడుతున్నారు. సో అది కూడా చాలా క్రికెట్ని చాలా స్పాయిల్ చేస్తుంది. ఇవన్నీ ఇంకా మాట్లాడుకుందాం, ఎవ్రీ వీడియోలో మాట్లాడుకుందాం. సో నేను అడిగేది ఒక్కటే, యూట్యూబ్లో చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా, మీరు సబ్స్క్రైబ్ చేసినా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ బట్ జస్ట్ వీడియో అనేది షేర్ చేయండి. సో దట్ కంటెంట్ బూస్టింగ్ అవుతుంది. అండ్ నేను కూడా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ నేను చాలా రోజుల నుంచి చాలా మందికి మెసేజ్ చేస్తున్నాను, ఐ నీడ్ ఎ పాడ్కాస్ట్ విత్ ఆంధ్ర క్రికెట్ ప్లేయర్స్, రంజీ ప్లేయర్స్. ఎవరైనా ఈ వీడియో ఆంధ్ర క్రికెట్ రంజీ ప్లేయర్స్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చినా పర్లేదు, జస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగేది ఉన్నది. సో ఎవరైనా రంజీ ప్లేయర్స్ చూస్తుంటే సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.